హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ శశిధర్. ఈరోజు మనం ఒక ఓల్డ్ మ్యాన్ రొమటాయిడ్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్న ఒక ఓల్డ్ మ్యాన్ కేసు గురించి మనం చెప్పుకుందాం. ఆయన చాలా ఇయర్స్ నుంచి రొమటాయిడ్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతూ ఉన్నారు. బట్ మన ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత ఆయనకు ఆర్థరైటిస్ అది కూడా చాలా వరకు తగ్గిపోయింది. పెయిన్స్ అయ్యి అన్నీ పోయాయి. పోయిన తర్వాత అరౌండ్ ఇంచుమించు ఒక 10-12 ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్‌లోనే ఉన్నారు. ట్రీట్మెంట్‌లో అంటే ఆయనకి మధ్యలో ఏ ఇబ్బంది వచ్చినా సరే మన మందులతోనే మనం ట్రీట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో, ఈ క్రమంలో ఆయన ఒక 10-12 ఇయర్స్ తర్వాత ఆయన తీర్థయాత్రలకని కాశీ అది వచ్చారు. వచ్చిన తర్వాత హి సఫర్డ్ విత్ డిసెంట్రీ. ఆయనకి మోషన్స్ స్టార్ట్ అయ్యాయి విత్ హెవీ టెంపరేచర్. సో, చాలా హెవీ ఫీవరు, దాంతో పాటుగా మోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మోషన్స్ అంటే దిస్ ఇస్ నాట్ డయేరియా బట్ డిసెంట్రీ అన్నమాట. మోషన్‌తో పాటుగా చీమ్‌తో పాటుగా బ్లడ్ కూడా పడుతూ ఉంది. కొద్ది కొద్దిగా మోషన్ అవుతూ ఉంది. విపరీతమైన ఎక్స్‌ట్రీమ్ ప్రోస్ట్రేషన్, విపరీతమైన నీరసం, అసలు మనిషి లేవలేని పొజిషన్‌లోకి వెళ్ళిపోయారు. 1 డేకే మొత్తం మనిషి లేవలేని పొజిషన్‌లోకి వెళ్ళిపోయారు. సో, అప్పుడు నాకు చెప్పారు, ఇది సిట్యుయేషను. హెవీ టెంపరేచర్ కూడా ఉంది. సో, ఏదన్నా మందివ్వండి అంటే, నేను పేషెంట్‌ని అయితే చూడలేదు. పేషెంట్‌తో ఫోన్‌లో మాట్లాడి, ఆ ఫోన్‌లోనే తెలిసిపోతుంది ఆయన వాయిస్ ఎంత వీక్‌గా ఉందో, ఎంత ప్రోస్ట్రేషన్‌తో ఉన్నారన్నది ఫోన్‌లోనే అర్థమైపోయి, సో, ఆయనకి ఇంకేమీ ఆలోచించకుండా ఆర్సెనిక్ ఆల్బమ్ 30ని ఇవ్వడం జరిగింది. ఆర్సెనిక్ ఆల్బమ్ 30 ఇచ్చిన తర్వాత ఒక 3 డోసెస్ ఆ రోజు ఆయనకి మోషన్స్ తగ్గిపోయాయి. సో, డిసెంట్రీ ఏదైతే ఉందో ఆ డిసెంట్రీ తగ్గిపోయింది. మా ఫీవర్ కూడా కొంత డౌన్ అయింది. 100-103 ఉండేది. టెంపరేచర్ అరౌండ్ 100కి వచ్చింది. సో, ఈ ఫీవర్ డౌన్ అయ్యి, ఈ మోషన్స్ తగ్గిన తర్వాత ఆయనకి ఇంకొక సింప్టమ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఆయనకి ప్రీవియస్‌గా ఉన్న ఆర్థరైటిస్ సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో, జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా పెయిన్ పెరిగిపోయినాయన్నమాట. సో, క్లియర్ కట్‌గా నాకు అర్థమైంది ఏంటంటే హోమియోపతిక్ సప్రెషన్ జరిగింది. సో, ఆర్సెనిక్ ఆల్బమ్ ఏదైతే ఉందో దానివల్ల కేసు సప్రెస్ అయిపోయి, మళ్ళా ఆయనకి ప్రీవియస్‌గా ఉన్న ఆ సీరియస్ కంప్లెయింట్ ఏదైతే ఉందో ఆ కంప్లెయింట్ స్టార్ట్ అయిపోయింది అని అర్థమయ్యి, సో, ఎందుకు ఇలా జరిగింది? అసలు ఆర్సెనిక్‌తో ఎందుకు ఇలా జరిగిందని ఆర్సెనిక్ ఆల్బమ్‌ని మొత్తం నేను అన్ని బుక్స్‌లోని చదవడం జరిగింది. అన్ని బుక్స్‌లోని చదివితే కెంట్ మెడికల్‌లోని కొన్ని పాయింట్లు ఇచ్చారు. బట్ ఈ కేస్‌కి అది అంతగా రిలేట్ అవ్వకపోయినా గానీ, ఎక్సెప్ట్ ఆ ఇచ్చిన పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ కాకుండా మిగతా సింప్టమ్స్ అన్నీ కూడా ఈ కేస్‌కి చాలా కరెక్ట్‌గా, యాప్ట్‌గా సరిపోయాయి. అదేంటిదో చెప్తాను, ఒకసారి వినండి. I want to warn you against the too promiscuous use of arsenic in summer complaints of young babies for dysentery and cholera infantum అన్నారు. సో, ఆర్సెనిక్ ఆల్బమ్‌ని సమ్మర్ కంప్లెయింట్స్ ఆఫ్ యంగ్ బేబీస్, చంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళలోని వచ్చే డిసెంట్రీ కానియండి, కలరా కానియండి, ఆర్సెనిక్‌ని ఎట్టి పరిస్థితిలోనూ ఇవ్వకూడదని మనకి చెప్తున్నారు. It has so many little symptoms that are so common to these complaints that if you do not look out and are not warned, you will be likely to give you patient with arsenic అన్నారు. సో, అందులోని చాలా తక్కువ సిమ్టమ్సే ఉంటాయి. ఈ కంప్లైంట్స్‌కి సంబంధించిన చాలా తక్కువ సిమ్టమ్సే ఉంటాయి. వాటిని గనక మీరు ఓవరాల్‌గా గనక చూడకపోతే ఖచ్చితంగా మీరు ఆ పేషెంట్‌కి ఆర్సెనికే ఇస్తారని చెప్తున్నారు. There is a strong tendency to be routine and give arsenic without sufficient number of generals being present. సఫిషియంట్ జనరల్స్‌ని మొత్తం చూసుకోకుండా మనం గనక ఆర్సెనిక్‌ని గనక ఇచ్చామంటే ఖచ్చితంగా డిజాస్టరే జరుగుతుందని చెప్తున్నారు. ఇఫ్ యూ గివ్ ఇట్ ఆన్ పర్టిక్యులర్ అండ్ నాట్ ఆన్ ది జనరల్స్ ఆఫ్ ద కేస్. సో, పర్టిక్యులర్ సింప్టమ్స్‌ని బేస్ చేసుకొని జనరల్స్‌ని చూసుకోకుండా గనక ఆర్సెనిక్‌ని గనక ఆ పర్టిక్యులర్ కండిషన్స్‌లో, అంటే కలరా ఇన్ఫాంటమ్ కానియండి, డిసెంట్రీలోని కానియండి, ఆ యంగ్ బేబీస్‌కి గనక ఆర్సెనిక్ ఇచ్చారంటే మాత్రం చాలా డేంజరస్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోతారని మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. బట్ కానీ ఆ పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ మనకి ఇక్కడ కాకపోయినా గానీ, ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఆ డిసెంట్రీలోని ఆ పర్టిక్యులర్ ఆ ఓల్డ్ మ్యాన్‌కి మనం ఇచ్చిన ఆర్సెనిక్ కూడా
ఇక్కడ మనకి ఏదైతే వార్నింగ్ ఇచ్చారో ఆ వార్నింగ్ ప్రకారమే అక్కడ కేసులోనైతే జరిగింది. సో ఆ ఫీవర్ డౌన్ అయ్యి ఆ మోషన్స్ తగ్గిపోయి ఆయన జాయింట్ పెయిన్స్ అయితే మాత్రం బాగా పెరిగిపోయాయి. సో ఆ తర్వాత మళ్ళీ వాట్ నెక్స్ట్ అన్నది మళ్ళీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్గా మనం ఏం చేయాలి? సో దీనికి మళ్ళీ ఏ రెమెడీస్ ఉన్నాయి? మనం చదివిన మెట్రోమెడికల్లోని కానివ్వండి, రెపెటరీలోని కానివ్వండి, ఏమున్నాయి అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే మన అందరికీ తెలిసిందే. మన మెట్రోమెడికల్లోని ఫస్ట్ రెమెడీ ఏదైతే ఉందో అది దట్ ఈస్ అబ్రాటనం. సో ఆ అబ్రాటనంలోని మనకి క్లియర్ కట్గా ఇస్తారు. ఏంటి ఏంటి ఆ పాయింట్? రొమాటిజం ఫర్ ది ఎక్సెసివ్ పెయిన్ బిఫోర్ ది స్వెల్లింగ్ కమెన్స్ ఇస్తాం. సో రొమాటిజం కన్నా స్టార్ట్ అవ్వక ముందు విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది. అంటే జాయింట్ స్వెల్లింగ్ అవన్నీ స్టార్ట్ అవ్వక ముందే విపరీతమైన పెయిన్ వాళ్ళని వచ్చేస్తుంది. ఫ్రమ్ సడన్లీ దానికి కారణం ఏంటట? ఫ్రమ్ సడన్లీ చెక్ డయేరియా అని కనుక డయేరియా కనుక మందులు వేసి డయేరియా కనుక సప్రెస్ అయిపోయినా అదర్ సెక్రిషన్స్ అన్నారు, లేదా వేరే అదర్ సెక్రిషన్స్, అంటే డయేరియానే అవనవసరం లేదు, అక్కడ వేరే సెక్రిషన్స్ లుకోరియా అవ్వచ్చు, పెరిస్పిరేషన్ అవ్వచ్చు, అలా ఏ సెక్రిషన్ అయినా కానీ ఏదైనా కనుక అక్కడ సప్రెస్ కనుక అయిపోతే అప్పుడు వచ్చే రొమాటిజంకి అబ్రాటనం ఈజ్ ద రెమెడీ అని మనకి ఇందులో క్లియర్ కట్గా ఇచ్చారు. ఎల్ఎన్స్ కీనోట్స్లోనే కాదు, కెంట్ మెట్రోమెడికల్లోనే కూడా చాలా అద్భుతంగా ఒక ఓల్డ్ ఉమెన్ కేసుని మనకి ఎగ్జాంపుల్గా చెప్పి మరి అబ్రాటనం యొక్క రొమాటిజం గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ పాయింట్ బేస్ చేసుకొని ఆ పర్టికులర్ పేషెంట్కి నేను అబ్రాటనం ఇచ్చిన తర్వాత ఆ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెయిన్స్ అన్నీ కూడా టోటల్గా రిలీఫ్ వచ్చేసి ఆ పేషెంట్ చాలా హ్యాపీగా ఉన్నారు. సో పేషెంట్ ఈజ్ స్టిల్ అలైవ్, డూయింగ్ వెరీ గుడ్, చాలా చాలా బెటర్గా ఉన్నారు. సో మనం ఈ మెట్రోమెడికల్లో చదివే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. కేసులు వచ్చినప్పుడు మనకి ఆ పర్టికులర్ కేసు వచ్చినప్పుడు ఆ పాయింట్ని మనం చదువుకొని ఆ పాయింట్ ఒకసారి గుర్తు చేసుకొని మన ఆ పాయింట్ బేస్ చేసుకొని రెమెడీ ఇస్తే ఖచ్చితంగా మనం చాలా చాలా వండర్స్ చేయొచ్చు. ఇలాంటి వండర్స్ మీరు ఇంకా వినాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.